బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేష్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ మేధో మదన సదస్సు ఈరోజు పార్లమెంట్ సభ్యుడు సత్యనారాయణ, బీసీవై పార్టీ అధ్యక్షుడు, పోరాట యోధుడు రామచంద్ర యాదవ్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, మాజీ వైస్ ఛాన్సలర్లు, వివిధ సంఘాల నాయకులు అందరూ వచ్చారు. వారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇదే సందర్భంగా మనం పోరాటం వల్ల రోజు బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటాయి. అయితే ఇదే సందర్భంగా ప్రజెంట్ ఇది ఒక సందర్భం కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళా బిల్లు కోసము ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం పెడుతున్నారు. ఈ పార్లమెంటు సమావేశం లోపల మహిళా బిల్లు ఎందుకు పెడుతున్నారు? మహిళల ప్రాతినిధ్యము తక్కువ ఉన్నది. బీసీ మహిళలను అందులో సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ బీసీలలో ఐకమత్యం రావడానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి స్వయంగా ఎన్నో సందర్భాలు మీరు బీసీలకు కావాలంటే మీరు ఉద్యమించండి, మీరు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఏ ప్రభుత్వమైనా గుర్తిస్తుందని స్వయాన ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంది ఈరోజు ఉత్సాహంగా యువత నాయకులు ముందుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. వారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీసీలకు సేవ చేయాలి, బీసీలకు సాధించాలి తపనతో డబ్బు ఖర్చు పెట్టుకుని, సమయాన్ని ఖర్చు పెట్టుకుని ముందుకు వస్తున్న నాయకులందరినీ నేను అభినందిస్తూ పార్లమెంటులో పెట్టే తొందరలో ఇలా 15, 16, 17 నాడు జరిగే 3 రోజులు జరిగే సమావేశంలో మహిళా బిల్లులో బీసీ మహిళా కోట ఇవ్వాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి మేమందరం చొరవ తీసుకుంటాం. అదేవిధంగా భాగస్వామ్య పార్టీలు కూడా చొరవ తీసుకోవాలి. ఇది ఒక చారిత్రక సమయం, సంధికాలం. ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ ఇంకా పెద్ద అనేక పోరాటాల తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మిస్ అయిపోతే మరింత మనకు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీసీలందరూ ఎవరున్నా కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా అభిప్రాయాలు సేకరిస్తుంది, ఇంటెలిజెన్స్ ద్వారా, పార్టీ వర్గాల ద్వారా. కాబట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ ఇవ్వాలని ఒక డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు బీసీ రక్షణ పత్రం కావాలని ముందుకు వస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న నాయకులతోటి, కుల సంఘాలతోటి పెద్ద ఎత్తున పిలిపించి చర్చలు జరిపి అందులో దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఏ విధంగా ఎట్లా తీసుకొస్తున్నారు, ఇక్కడ నాయకుల యొక్క అభిప్రాయాలను సేకరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా. అదేవిధంగా మేధో మదన సదస్సు ద్వారా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఈ దేశంలో బీసీలకు పూర్తి స్థాయి కలగలేదు. ఏదో ఇక్కడ మేము తెలుగు రాష్ట్రాల లోపల పోరాటం చేసి చదువు ద్వారానే పేద కులాలు డెవలప్ అవుతాయని హాస్టళ్లు పెట్టించాం. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కలిపి 6000 హాస్టళ్లు పెట్టించాం. ఈ హాస్టళ్లు దేశంలో ఎక్కడ లేవు. బీసీ ఎస్సీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. అదేవిధంగా ఒక కొత్త స్కీమ్ పెట్టించాం. పేద కులాలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని గురుకులాల సిస్టాన్ని 1982లో స్టార్ట్ చేయించాం. విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డైరెక్టరేట్ మీద దాడి చేసి అనేక మిలిటెంట్ పోరాటం, 1 కాదు 2 కాదు, మొన్న మనోళ్ళు రీసెర్చ్ అబ్బాయి లెక్కలు తీస్తే 14,000కు పైగా ధర్నాలు, ర్యాలీలు, మీటింగులు, బహిరంగ సభలు జరిగాయి. ఆ ఉద్యమ ప్రభావం చేస్తేనే ఈరోజు రాష్ట్రంలో, సమాజంలో మార్పు వచ్చింది. ఈ మార్పు చదువు ద్వారా వచ్చింది. ఈ చదువు ద్వారా దేశం లోపల అన్ని రాష్ట్రాల్లో కూడా చదువుకునేందుకు హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా 5 రోజులు నిరాహార దీక్ష చేస్తే అప్పటి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఆ స్కీమ్ పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 35 లక్షల మంది ఏటా
ఉన్నత విద్య చదువుకుంటున్నారు. ఈ విధంగా సమాజంలో మార్పు వచ్చింది. చాలా మంది ఇటీవల టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, మనము కళ్ళ ముందు మనం చాలా మంది బీసీలు ఇంకా చైతన్యం లేక అర్థం చేసుకోలేకపోయారు. కానీ అగ్రకుల సోదరులు విడమించి కృష్ణయ్య బుద్ధి చూపుతో చదువుకోవాలని హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ పెట్టడం వల్ల సమాజంలో మార్పు వచ్చింది. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు రోడ్ లేచ దగ్గర, ఇల్లు గట్ట దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరుంది? పాలమూరు లేబర్, ప్రకాశ్ దగ్గర ఎవరు ఉన్నారు? అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఉన్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ ఉన్నారు. చివరకు హోటళ్లలో కూడా బాయ్స్ హోటళ్లలో, లాడ్జ్లలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. అదే కాదు, ఇంకా ఈ మధ్య వచ్చిన పరిణామం అంటే పొలాలల్లో రైతుల నాటేసే దగ్గర కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ మార్పు మనం చదువు కోసం చేసిన దానివల్ల మార్పు వచ్చింది. ఈ మార్పు దేశంలో అంతటా రావాలని కొట్లాడుతున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వము ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో మనం ఏ విధానం అయితే చేసినామో ఆ విధానాన్ని దేశమంతటా అమలు చేయాలి. అందరు చదువుకోవాలి. పేద కులాలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. రాజ్యాధికారం ఒక భాగం, రాజ్యాధికారం సర్పంచ్ వల్ల అన్నిట్లో మనం ఈరోజు తీసుకొచ్చాము మార్పు. లోకల్ బాడీలో మొట్టమొదట మన రాష్ట్రంలో పెట్టించుకున్నాం, ఇప్పుడు దేశమంతటా పెట్టిస్తున్నాం. జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. మేమేం విదేశాలకి రాలేదు, ఆఫ్ఘనిస్తాన్కి రాలేదు, పాకిస్తాన్కి రాలేదు, చైనాకి రాలేదు. భారత మాత ముద్దు బిడ్డలం, మా వాటా మాకు ఇవ్వాలి. 78 ఏళ్ళు బీసీల వాటా అగ్రకుల సోదరులు తిన్నారు, వాళ్ళ వాటా వాళ్ళు తిన్నారు, మా వాటా కూడా వాళ్ళే తిన్నారు. ఈరోజు మేమేం అడుగుతున్నాం? అగ్రకుల సోదరుల వాటా అగ్రకుల సోదరులకి ఇవ్వండి, బీసీకు వాటా బీసీలకి. ఇది అన్నదమ్ముల పంచాది, శత్రువుల పంచాది కాదు. మేము పాజిటివ్గా మాట్లాడుతున్నాం. సమాజాన్ని పాజిటివ్గానే తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అన్నదమ్ముల భారతమాత పుత్రుల సంతానం యొక్క వాటా. అందుకే ఆ వాటా కోసం జరిగే పోరాటంలో సంత ఒక కుటుంబంలోనే తల్లిదండ్రులు కొట్టిన పిల్లలే వాటా కోసం పంచాయతీ ఆడతాం. మేము ఇప్పుడు పంచాయతీ ఆడేది మా వాటా కోసం. దీన్ని శత్రుత్వ భావనతో దులకుట్ట మా వాటా మాకు ఇవ్వడానికి మర్యాద ఇవ్వాలని చెప్పి ఈ సమాజాన్ని, ప్రభుత్వాలని నేను కోరుతున్నా. ఇందులో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అందరూ కూడా చొరవ తీసుకొని ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్యం లోపల ప్రజలందరికీ ఆయా సామాజిక వర్గాల మీద మన భారతీయ సమాజం ఎట్టున్నది? కులం పునాదుల మీద నిర్మాణం జరిగింది. కులం ప్రతిపాదిక మీద ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ నిర్మాణం జరిగింది. కాబట్టి కులం ప్రతిపాదికనే అన్ని రంగాల లోపల ఈ సామాజిక వర్గాలకు వాటా ఇవ్వాలి. అందుకోసం ఈ పోరాటం లోపల బీసీ ప్రజలందరూ ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు ఆదిశేషు, వీళ్ళందరూ సోదరులు మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ సదస్సు పెట్టారు. మనం దీన్ని ఈ సదస్సుల ద్వారా బీసీ లోపల చైతన్యం తీసుకొచ్చి మరింత ముందుకు రామచంద్రయ్య గారు మరింత చొరవతోటి ముందుకు వస్తున్నందుకు నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఉంటారు నాయకులు, చొరవ తీసుకోరు ప్రాక్టికల్గా. కానీ రామచంద్రయ్య, ఆదిశేషు ఇంకా పెద్దలందరూ అమూల్యమైన సమయాన్ని ఎంత చక్కగా మాట్లాడేది ఈరోజంటే అంత సబ్జెక్టుగా, అనలైటికల్గా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ముఖ్యమైన సలహాలు ఇచ్చినందుకు అందరినీ అభినందిస్తూ, బీసీ ఉద్యమం ఇది పేదరికం నిర్మూలించడానికి, అమాయకత్వం, అజ్ఞానం నుంచి విముక్తి కలిగించడానికి, పేద ప్రజల జీవనంలో వికాసం కలిగించడానికి చేసే ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మరింత విస్తరింపజేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి.